షూట్ జరిగినప్పుడు ఏమైనా గుడ్ మెమోరీస్ అంటూ ఉన్నాయా మీకు? 25-30 డేస్ చేశానండి. అక్కడ నేను సెట్‌లో ఉన్న ప్రతి క్షణం గుడ్ మెమరీయే నాకు. అవును. అంటే ఫస్ట్ 2-3 డేస్‌లో ఎక్సైట్‌మెంట్ ఉండేది. తర్వాత నా రెస్పాన్సిబిలిటీ నేను చేసుకోవాలి. నా కోసం నేను చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ లేదు ఎవరు. బ్యాక్‌గ్రౌండ్ ఎనకాల ఫాదర్ నుంచో ఎందుకంటే మా ఫాదర్ ఈజ్ ఎ టీచర్ అనమాట. సో, ఆయన దగ్గర నుంచి నేను ఇండస్ట్రీ అనగానే టీచర్ ఇండస్ట్రీ అనగానే ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుగా మీకు. ఆ భయాలుంటాయి. అక్కడి నుంచి వచ్చాను. నాకు ఇక్కడ ఎవరు లేరు. కానీ నాకు ఇదే కావాలి. యాక్టింగే. ఇందులోనే లైఫ్ ఉండాలి. ఇంకో ఆప్షన్ లేదు కదా! కొంచెం జాగ్రత్త పడతాం. ఓకే. సో, ఎవ్రీథింగ్ నాకు గ్రేట్ ఆపర్చునిటీ చెప్పాలంటే. అసలు ఆ గెటప్ వేసిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఆబ్వియస్లీ అంటే ఫోన్‌లో అసలు 'బాబీ సింహ' లాగే మీ గెటప్ కూడా కనిపించిందా? బాబీ సింహ ఆల్మోస్ట్ దగ్గర అదేదో దగ్గర అంటారు కదా! అట్లనే సెట్ అయింది కదా! గుర్రం గాడిద ఒకేలా ఉంటే కాదండి. బాబీ సింహ ఈజ్ అంటే నేను చెప్పేది ఆయన యాక్టర్‌గా ప్రూవ్డ్. నేషనల్ అవార్డ్ వచ్చే రేంజ్ పెర్ఫార్మన్స్ 'జిగర్తండ' అని మనం అనుకుంటాం. బట్ కొంచెం నాకు రీసెంట్‌గా ఒక దాంట్లో ఏంటంటే ఇదొచ్చిందనమాట. ఈ టాపిక్ వచ్చినప్పుడు బాబీ సింహ అంటే నేను ఒకసారి మనం చాలు ఎక్స్ట్రా చేయకూడదు అనిపించుంటది ఎవడికో. అంటే ఆ తలపాగా వల్ల, రౌండ్ లుక్ వల్ల అలా అనిపించుండొచ్చు. బట్ ఏంటంటే లైక్ ఇన్‌స్పైర్డ్ పీపుల్ ఆళ్ళు మాకు. వాళ్ళెలా ఉండాలి అంటే వాళ్ళలా పెర్ఫార్మ్ చేసి ప్రూవ్ చేసుకోవాలని ఉంటది తప్పించి, అది ఒక కాంప్లిమెంట్. ఓకే. ఉన్నాడంటే ఓకే. అంతే. అదొక ఇదే తప్పించి లేదు. అలా ఏం లేదు. సెట్‌లో ఒకరోజు ఆయనతో చేసే కాంబినేషన్ వచ్చింది. అంటే ఆయనతో నా సీన్ లేదు గానీ, నా సీన్‌లో ఆయన ఉండే సిట్యుయేషన్ వచ్చింది. అది గ్రేట్ మెమరీ. కానీ చెప్పలేకపోయాను ఆయనతో. సార్ నేను ఇలా మీ పెర్ఫార్మన్స్ ఇష్టం అదేం చెప్పలేకపోయాను. ఛాన్స్ వస్తే చెప్తారా? ఆబ్వియస్లీ. చేస్తాను ఆయనతో. సార్ నేను మీ పెర్ఫార్మన్స్ ముందని అంటే ఏంటంటే నేనిప్పుడు ఎళ్లి సార్ నేను మీరంటే చాలా ఇష్టం. మీ యాక్టింగ్ చూసి ఇవన్నీ చెప్పడం కన్నా, ఆయన ఎదురుగుండా నేను ఆ పెర్ఫార్మన్స్ ఇచ్చానంటే, అలాంటి పర్సను ఇప్పుడు చిరంజీవి గారొచ్చి నాకేసి చూసి బావుంది అన్నారంటే ఇంక నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అంటే యాక్టింగ్ పరంగా, కెరీర్ పరంగా కాదు. లోపల ఇది ఉంటది కదా! అదంతా సెట్ అయిపోయినట్టే కదా! అలాంటి సిట్యుయేషనే నాకు ఆ సీనియర్ యాక్టర్స్‌తో చేసినప్పుడు అనిపిస్తా ఉంటది లోపల. ఇన్నర్ ఫీలింగ్. అదే 'కంత్రి' సినిమాలో ఎన్టీఆర్ గారు బయటకొచ్చి ఒక యానిమేషన్ డాన్స్ చేస్తది కదా! అది చేసుకుంటూ కూర్చుంటా. ఆబ్వియస్లీ. 'పృథ్వీరాజ్' గారితో వర్క్ చేయడం మీకెలా అనిపించింది? వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ టు ఎవ్రీబడీ. గ్రేట్ మెమరీ. ఎందుకంటే వాళ్ళందరూ సీనియర్స్. 'పృథ్వీరాజ్' గారు మనం ఆ 'రావణ్' గాని, 'ముంబై పోలీస్' గాని, అసల వే ఆఫ్ సెలక్షన్స్ 'అయ్యప్పన్ కోశం' గాని ఇవి చూసినప్పుడు మనకి ఓహో! ఏంటి ఇలా చేసేస్తున్నాడేంటి పెర్ఫార్మన్స్ ఇలా కూడా చేసేయచ్చా? అలాంటి మనం మూమెంట్స్‌లో ఉండే పర్సన్ మన ఎదురుగా ఉండి చేయడం అరుస్తున్నాం అనుకోండి ఆయన వేరే అది వేరే విషయం. సిట్యుయేషనే రియల్లీ గ్రేట్ థింగ్ నిజంగా. నేర్చుకోవచ్చు కదా! అబ్జర్వ్ చేయొచ్చు. యాక్టర్ ఈజ్ ఎన్ అబ్జర్వర్. మొత్తం సెట్‌లో ఉన్న ప్రతి పాయింట్‌లో ప్రశాంత్ సారు, పృథ్వీరాజ్ గారు ప్రతి ఒక్కరిని అలా చూసేవాడిని. కళ్ళు మూస్తే ఆయన దగ్గర నిజంగా నాకు అనిపించింది. వాళ్ళెలా ప్రిపేర్ అవుతారు? మనం అనుకుంటాం గదా! వాళ్ళకేంటి అలా వచ్చి అలా ఎళ్ళిపోతారు. కాదు. చాలా ప్రిపేర్ అవుతారు. ఆ క్యారెక్టర్‌లో ఉండడం కోసం వాళ్ళు చాలా హోంవర్క్ చేస్తారు. అవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇలా ఉండాలి అని ఒక ఎక్స్‌పీరియన్సెస్ నేర్చుకోవడం అనమాట ఒక రకంగా. అంటే ఫ్రీ లెర్నింగ్ టైప్. లెర్నింగ్ క్లాసెస్ లాగా. 'సలార్ 2'కి, 'కేజీఎఫ్‌కి' ఏమైనా లింక్ ఉండొచ్చంటారా? ఉండదండి. ఉండదు. ఎలా చెప్తారు? ఇప్పుడు లింక్ పెట్టేటైతే దీనికన్నా మార్కెట్ అవ్వదు గదా! సింపుల్ లాజిక్. సలార్‌నే జేసుకోవచ్చు మార్కెట్. ఆయన అది చేయరు. అంటే 'నీల్ యూనివర్స్' అని ఒకటొచ్చింది టాక్ గుర్తుందా? ఆయన చేస్తే 'కేజీఎఫ్' లాంటివి ఒక 4, 'సలార్' లాంటివి ఒక 5, 'ఎన్టీఆర్' గారి సినిమా వచ్చాక అలాంటివి ఓ 3 చేసి ఫైనల్‌గా ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తారేమో గానీ, ఈ ఇవి ఆయన దృష్టిలో ఇవన్నీ చిన్నవేనండి. ఈ 'కేజీఎఫ్' అనేది ఇదో సినిమా అయిపోయింది. 'సలార్' ఇదో సినిమా అయిపోయింది. అంటే నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు. మీరు మూవీ చూస్తే మీకు తెలిసుంటది. నాకైతే సినిమాలు చూసి బయటకొచ్చాక ఒకళ్ళిద్దరు నాతో ఏంటంటే, "ఏంటి కన్‌ఫ్యూజన్‌గా అనిపించట్లేదా?" అంటే అది లీడ్స్ అని తెలుసు. నాకు 'సలార్' అనేది 'సలార్ 2'కి ట్రైలర్ అనిపించింది. అవును. లైక్ అంటే క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ అయిపోయింది. ఇప్పుడుంటది గేమ్ చూసుకోండి అనే టైప్‌లో అనిపించింది నాకు. 'సలార్ 2' చాలా యూజ్ ఉంటదండి. చాలా యూజ్ ఉంటది. అంటే లైక్ మనం 'బాహుబలి' బిఫోర్ 'బాహుబలి' ఒక ల్యాండ్‌మార్క్ ఎలా అనుకున్నామో, 'సలార్' ఇండియన్ ఫిల్మ్‌లో ఆహ్, లైక్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ వైస్ చూసుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ల్యాండ్‌మార్క్ అయిపోతుంది. నా నా వరకు. యాస్ పర్ మై పర్సెప్షన్. 'సలార్‌లో' నాకేనా నిజంగా ఛాన్స్ వచ్చిందా? లేకపోతే ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా అనిపించిందా మీకు? కష్టపడ్డాం కదండీ! వచ్చిందంటే నమ్మాలి. నమ్మారా? చాలా కాలం 12 ఏళ్ళు కష్టపడ్డానండి. వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నేను ఆ మొమెంట్‌లో నాకు 'సలార్‌లో' వచ్చింది. నేను ఇంక ఇది ఆ ఎక్సైట్‌మెంట్ ఉండింది. నేను కరెక్ట్‌గా మెట్రోలో వెళ్తుంటే నాకు కాలొచ్చింది.
నేను మా వైఫ్ మెట్రోలో ఆ స్పాట్లో దిగిపోయి ఇద్దరం ఒక బరువైన మూమెంట్లా ఫీల్ అయ్యాం ఆబ్వియస్లీ. ఎందుకంటే అవకాశం రావడం అనేది ఇక్కడ చాలా పెద్ద థింగ్ అండి. అవును. అక్కడ లైఫ్ స్టార్ట్ అయిపోద్ది. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే అది ప్రూవ్ చేసుకోవడంలో. సెట్లోకి ఇలాగ తీసేస్తారేమో. నాకు ఒక భయం, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా అంటే ప్రాబ్లం అదే చెప్తున్నాం కదా, నాకు ఎవ్వరు లేరు వెనకాల. ఇది మంచి అని చెప్పేవాడు కూడా లేదు. ఇక్కడ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఎవడు మంచి చెప్తాడో ఎవడు ఎందుకు చెప్తాడో కూడా తెలియదు. అలాంటివి కూడా పడ్డా, అవమానాలు పడ్డాను. నువ్వు యాక్టర్ అసలు చూసుకున్నాను పర్సనాలిటీ పొట్టేంటి నువ్వేంటి అన్నీ పడ్డా. అవును. అలాంటప్పుడు నాకు అవకాశం వచ్చిందంటే ఎంతో ఇంత ఇంత పర్సెంటేజ్ లేకపోతే నాకు అవకాశం రాదు కదా. ఆ మూమెంట్లో నాకేంటి అనుకోవడం కన్నా నాకు వచ్చింది అనే ఎక్సైట్మెంటే ఎక్కువ. ఆ వచ్చినప్పటి నుంచి ఆ బరువైన మూమెంట్ ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు పొద్దునకి నేను కేజీఎఫ్ మూవీ చూసా. అప్పుడు అది చెప్పాను చాలా ఇంట్రెస్ట్లో. 1, 2 మొత్తం చూసా. ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో, నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో, కొంచెం ఏదో ఎమోషన్ కళ్ళ నీళ్ళు వచ్చాయి ఏమనుకోద్దు, ఎలా ఉండబోతుందో, ఆయన ఎలాంటి కేజీఎఫ్ 1, 2లో ఆయన ఈ సిచ్యువేషన్లో ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నీ నేను నా ఓన్గా నేను మైండ్లో పెట్టుకున్నా. నెక్స్ట్ సెట్లోకి వెళ్ళేటప్పటికి అంత నాకు అవసరం రాలే. చాలా కూల్గా స్టార్ట్ అయింది. కళ్ళు మూసి తెరిచేలో 15 నెలలు అయిపోయింది. సినిమా రిలీజ్ అయిపోయింది కూడా. ఆల్మోస్ట్ ఏ లొకేషన్స్లో షూట్ చేశారు? RFC అండి. నా పాట అంతా ఆర్ఎఫ్సీయే. అంటే ఆర్ఎఫ్సీలో చాలా పెద్ద సెట్స్ వేశారు. నా పాట 99% కాదు 100% ఆర్ఎఫ్సీలోనే. సలార్ 2లో కూడా మీకు క్యారెక్టర్ ఉంటుందా? కోరుకొని ఉండాలని దేవుడి దయ వల్ల. తెలియదు, ఇంకా నాకు తెలియదు. బట్ ఉండాలనే కోరుకున్నా. అంటే యాజ్ పర్ ద స్టోరీ నాకు తెలియదండి. వాళ్ళు పిలిస్తే వెళ్ళి చేసి రావడమే. నా ఊహ ఏంటంటే ఈ సలార్ 2కి ఒక 1.5 year పట్టిందంటే ఈ లోపు నేను కూడా కొంచెం షైన్ అయితే అంటే ప్రశాంత్ సార్తో ఉన్నది గ్రేట్ థింగ్ ఏంటంటే అండి, నేను అదే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా. మీరు వెళ్ళారా ఆయన దగ్గరికి, ఒక కథ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు, ఈమెను పెట్టుకోవాలి, ఆడిషన్ చూస్తారు, నా క్యారెక్టర్ సెట్ అయిపోయింది తీసేసుకుంటారు. మీ మార్కెట్ ట్రేడు ఎలా వస్తారు ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ పెర్ఫామ్ చేసేవాడు మనకి హ్యాండ్ ఇవ్వకుండా వస్తాడు, ఇబ్బంది ఏం పెట్టడు ఆయన అనుకుంటారేమో మేబీ. నా అదృష్టం నాకు అది రావడం, నేను అది వెళ్ళడం చేయడం. లక్కీలో ఏంటంటే నేను ఆయన దగ్గర ఏ మాట అనిపించుకోలే. 99.9% అనిపించుకోలే. అంటే 1-2 నేను 1-2 అనిపించుకోకపోతే కూడా నేను ఇంకా కొంచెం లెవెల్ కొడుతున్నట్టు లెక్క. అనిపించుకోవాలి కదా, నాకు తెలియాలి కదా నాకు కూడా. ఒకసారి మాత్రం నువ్వు రిహార్సల్లో బాగా చేస్తున్నావు, టేక్లో సరిగ్గా చేయట్లేదు సార్, సారీ సార్ చేసుకున్నా. ఎందుకంటే అది కూడా లేకుండా ఉండాలంటే నేను ఏదో దైవాంశ సంబూతుడై ఉండాలి, అంత సీన్ లేదు. అంటే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ మెచ్యూరిటీ. నేను పెద్ద యాక్టర్స్తో చేసినా కూడా పెద్ద యాక్టర్స్తో చేయడం వేరు, మనం పెద్ద యాక్టర్ లాగా చేయడం వేరు. ఆ క్యారెక్టర్స్ వచ్చేదాకా మనం వచ్చింది చేసుకుంటూ వెళ్తాం కదా. బట్ అది నాకు రాలేదు. బట్ నేను ఎక్కువ తిట్లు కూడా తినలేదు. అంటే తిట్టరు, నెగిటివ్స్ కూడా లేవు ఆయనతో. కూల్గానే బయటకు వచ్చా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని